హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ తెచ్చినాం. మనం ఫిష్ వండిద్దాం. నిమ్మకాయ వండుకోవాలి, నీటి వాసన రాకుండా. తలకాయ ఒకటి ఎక్కువ వేయించినాం. ఇవి హోటల్ వాళ్ళు తీసుకుపోయేటప్పుడు తలకాయలు తీసుకోవాలట, అందుకనే ఒకటి ఎక్కువ వేయించినాం. ఫిష్ అయితే 1 కేజీ తీసుకొచ్చేసినాం. కింద ఎత్తనాను. సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ ఎన్ని స్పూన్లు? 2 స్పూన్ల సాల్ట్ సరిపోతుంది. ఫస్ట్ టైం వండుతున్నాం ఫిష్, తెలియదు ఎలా వండాలో. చింతపండు నానబెట్టుకుంటున్నాం. परफेक्ट टाइमिंग। अच्छा, आप जानती हैं आपके लिए मैंने क्या गिफ्ट लाया? मैंने बस अपनी ड्यूटी की है साक्षी। मैंने ऐसा केस पहले कभी देखा नहीं था। तौर पर मैं थोड़ा अरेस्ट नहीं कर सकता। ठीक काम है। ఫిష్ కర్రీకి అయితే ఇట్లా ఆనియన్ కాల్చుకుంటే బాగుంటుందట, మా మమ్మీ చెప్పింది. కొంచెం మంచిగా కాలుతుంది. ఇది కాలిన తర్వాత ఈ మసాలాలు వేసి నూరాల. ఈ మసాలాలన్నీ వేసేసుకొని నూరేసుకుందాం. ఇప్పుడు మనం మెంతులు ఇంకా ధనియాలు వేసేస్తాం, ఇంకా జీలకర్ర కూడా వేసేస్తాం. స్పైసెస్ ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు, ఇంకా దీని అరోమా అనేది రావాలి, అప్పటిదాకా వేయించుకోవాలి మనం. సో ఇది కూడా ఆయిల్ అయిపోయింది. ఈ బ్లాక్ పూర మనం అంతా తీసేసి దీన్ని కొంచెం కూల్ చేసుకుందాం. నూరుతారా? సో కాల్చిన ఆనియన్ వేసేసాం. ఇది వేపుకున్న మసాలాలన్నీ కూడా వేసేద్దాం. కింద పోతే మరి ఇప్పుడు వీటిని అన్నిటిని మనం మిక్సీ పట్టేయాలి. ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ మనకి కర్రీలో. మళ్ళీ పెట్టేస్తాం. ఇప్పుడు మనం ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ప్రొటెక్షన్, ఆయిల్ మీద పడకుండా. వెరీ గుడ్. ఇది గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది, చాలా బాగా కాలిపోయింది కనుక ఆయుధం పట్టుకో. మనం ఇలా ప్రొటెక్షన్ కోసం ఏమైనా అది ప్రొటెక్షన్ నల్ల వాడేసాడు మరి. ఈ ఆయిల్ వేస్ట్ కాకూడదు కాబట్టి మనం ఈ ఆయిలే పోసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం, ఆనియన్స్ వేసుకుందాం. మనకు ఇప్పుడు గ్రేవీ మంచిగా రావాలనుకుంటే కొన్ని ఇలా చిన్న 2 ఆనియన్స్ తీసుకున్నాం. లేకపోతే చాలామందికి ఆనియన్స్ ఇష్టం ఉండదు, తీయగా అనిపిస్తుంది అంటే జస్ట్ 1 ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చి స్మెల్ వెళ్ళిపోయింది. మనం ఇది టమాటా వేసుకుందాం. సో ఇది మన రెసిపీకి చాలా ఇంపార్టెంట్ అయిన మసాలా. ఇప్పుడు ముందుగా నూరు పెట్టంగా చూసారు మీరు, ఇది వేసుకోవాలి. ఇది చాలా బాగా గ్రేవీ అవుతుంది.
ఇంకా మన కర్రీ కూడా చాలా బాగా అవుతుంది. సో దీన్ని మనం కలిపిస్తున్నాం. ఇప్పుడు మనం సరిపడా కారం తీసుకుందాం. నానబెట్టుకున్నాంగా చింతపండు. సో దీన్ని పిసుక్కోవాలి మనం. ఇలా ఆయిల్ ఇలా మీదికి వచ్చేదాకా మనం ఇది మగ్గించాలి. తర్వాత మనం ఈ సైడ్కి పెట్టుకున్న చింతపండు జ్యూస్ ఇలా పోసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ని ఇవన్నిటిని వేసుకుందాం. చూడండి చాలా బాగా మగ్గిపోయింది. సో మనం ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం లైట్గా, ఎందుకంటే ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా వేసుకోవాలి. మనం ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంకో గరం మసాలా ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. మనం ధనియా మసాలా గరం మసాలా రెండు ఒకటి కావా? లేదు, దీనిలో వేరే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది వేసుకుందాం. బాగా కలుపుకూడదు కాబట్టి మనం ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేస్తున్నాము. చూడండి ఆల్రెడీ చిక్కిపోతున్నాయి. ఓ మై గాడ్, వెరీ డిఫికల్ట్ టాస్క్. ఓకే, రైస్ వచ్చేసింది. చేపల కూర వచ్చేసింది. వావ్, టాటాయా చాలా బాగా ఉంది. మాడిపోయిన మసాలా లెక్క. తినని వాళ్ళ కోసం ఇది చేప ఫ్రై. చేపగా డుంగ్రియో ఒక పీస్ మీకు వేసి చూపెడతాను. దీనిలోకి చూడండి ఈ పీస్ మనం ఇప్పుడు దీనిలో వేసుకుందాం. 1 more పీస్. మన షాప్కి 2 తలకాయలు ఎడికెళ్ళి వస్తాయి. మరి చేపల కూరలు చపాతి ఎట్లుంటుందా? సూపర్.